रथेन रक्षाः मित्रागो भातमानः प्रभञ्जनसेनः प्रवणोदयतां प्रतिशश्यतस्तस्य दीक्षेण मृतनादेव मम देवाभि हवे सन्तु सर्व इन्द्रावन्दो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमृगो ममस्तमख्यं वादत्ववतां कामे अस्तामनसो मे अस्तो येनो मारिगां कथमञ्चनाहं विश्वे देवासो अधिभोजितामे दैवी षडर्वे ऋणः कृणोद विश्वे देवास इह वीरयध्वं माहास्मह्यमस्मिनो वा बृहस्पतिर्देवाः पान्तु यजमानं यष्ठात् पुरुव्यजानो महिषशर्म यकं सत्कारमधिराजमक्रन्न अर्वाञ्चमिन्द्रममृतो हवामहे यजमानस्य शर्ममे यच्छैक एव रुद्रो तद्विधेयाय तस्थ आगस्ते रुद्रपशुष्टञ्जुषश्वैषते रुद्रभागः सहस्रस्वन्ते आदित्यं जरं पुनरेत्य निर्वपदे इयं वा आदितिः तस्मै दशमो अस्यामवाजमभिवाचयन्तो अस्यामद्युम्नमजराजरन्ते ఆయన ఆర్టిస్ట్ ఆయన వెనకెళ్ళిపోయాడు ఇలా పెట్టా ఓకే చేసారా గారు మీకు ఓకే అంటే చెప్పండి పైకి పెట్టలా Action! Reddy's Multiplex, Movies Private Limited, Lovers Park, Muhurtam Shot. Cut it! Madam, ఇక్కడ సెంటర్. అరే సర్తో Cut it! రెడ్డి మల్టీప్లెక్స్ ఈ ప్రొడక్షన్స్లో పార్క్ లవర్స్ పార్క్ అనే ఒక టైటిల్ పెట్టి విజయరెడ్డి గారు దర్శకత్వం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెయిన్గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్టు ప్రేమ అనే దానికి విలువలు లేకుండా పోయాయి. ఆల్రెడీ మనం చాలా ఛానల్స్లో చూసాము. జబ్ వి మెట్ కాదు, జబ్ వి నెట్ అంటే ఎక్కడ ఈ మధ్యకాలంలోని వాట్సాప్లోని ఫేస్బుక్స్లోని నెట్లోని ముక్కు మొహం తెలియని వాళ్ళని ప్రేమించడము, మోసపోవడము, రాంగ్ ఐడెంటిటీతో ఉండడము, 4 రోజులు తిరగడము, అందులోని ఓకే 90% ఆడవాళ్ళు మోసపోవడము. కానీ జీవితం అనేది నేను చూసేది ఇటు ఆడవాళ్ళకి ఎలా ఎంత దెబ్బో అలాగే మగవాళ్ళకు కూడా జీవితం అలా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేసినందువల్ల లేదా ప్రేమించానని చెప్పి మోసం చేయడమో లేదా పెళ్లి చేసుకొని మోసం చేయడమో ఇటువంటివన్నీ ఉంటే డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితికి ఏ గవర్నమెంట్ అయినా కూడా ఏ చట్టమైనా సరే చాలా కఠినంగా ఉంది. కాబట్టి మనము ఆడవాళ్ళు జాగ్రత్త అని అంటుండేవాళ్ళము. ఇప్పుడు అలా కాదు, పిల్లలు జాగ్రత్త అంటే అందులో ఆడపిల్లలైనా అయి ఉండొచ్చు, మగ పిల్లవాళ్ళైనా అయి ఉండొచ్చు, ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ ఇది వర్తిస్తుంది. కాబట్టి ఇటువంటి నేరాలు కూడిన నేరపూరితమైన ఈ ప్రేమలు ఉండకూడదు. అప్పట్లో ఎలా ఉండేది అంటే జీవితంలో ఒకరినే ప్రేమించాలి, ఆ ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వారితోనే మన జీవితం అని ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఈ నెట్ లవ్ కానీ లేదా వాట్సాప్ లవ్ కానీ ఫేస్బుక్ లవ్ కానీ వచ్చిన తర్వాత అది మన చేతుల్లో ఉండే పని. ల్యాప్టాప్ అవనివ్వండి, కంప్యూటర్ అవనివ్వండి, మొబైల్ అవనివ్వండి, ఇమ్మీడియట్గా ఎలా మనం మెసేజెస్ నంబర్స్ ఎలా డిలీట్ చేస్తున్నామో ఈ ప్రేమ అనేది కూడా అంత ఫాస్ట్గా దాంట్లో డిలీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే
విలువలతో కూడిన ప్రేమ ఉండాలి, విలువలు లేని ప్రేమ ఉండకూడదు, ఇటువంటివన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ వాల్యూస్కి మనము విలువలు ఇవ్వాలి అనే ఒక మంచి, అంటే ఇప్పుడు బర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కథగా తీసుకొని అంత యంగ్స్టర్స్కి అంతా ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే విజయరెడ్డి గారు ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎన్నుకోవడం జరిగింది. సో కాబట్టి ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి, నేను ఆడపిల్లలని అనను, ఎప్పుడూ కూడా ఏ తప్పున్నా కూడా రెండు పక్కలా ఉంటుంది. అమ్మాయిది తప్పు అయితే అలాగే ఈక్వల్గా అబ్బాయిది తప్పు ఉంటుంది, అబ్బాయి తప్పు అయితే ఈక్వల్గా అమ్మాయిది తప్పు ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడున్న దీంట్లోని పిల్లలందరూ కూడా చాలా మంచి చదువులు ఉన్నాయి, హైలీ ఎడ్యుకేటెడ్. ఇంకొకటి ఏంటంటే మేము అనే మా కాలము అని అంటున్నారు, మా కాలంలో నిజంగానే అవేర్నెస్ తక్కువ. అంటే ఒక ప్రేమ అంటే ఒక తల్లిదండ్రులకి పబ్లిక్కి తప్పకుండా మీరు తీసుకువెళ్ళాలి. దానికి మీరు ఎటువంటి హెసిటేషన్ చేయకూడదు, దానికి మీరు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా మీరు థియేటర్స్లోకి తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ఉండే ఒక మంచి సినిమాని మీరు ఎన్నుకున్నందుకు మంచి, ప్రతి ఒక్కరికి అందులో ఒక 10 మంది మారినా కూడా వి అచీవ్డ్ ఇట్ బై సీయింగ్ దిస్ మూవీ. సో ఐ విష్ మై ప్రొడ్యూసర్ గారు విజయ్ గారికి నేను ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే నా పేరు విజయరెడ్డి. ఇది రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఫిలిం ప్రొడక్షన్ హౌస్ అనేది పెట్టడం జరిగింది. దీని కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక 30-40 కోట్లతో సినిమాలు తీసేసి, ఓకే, అంత భారీ బడ్జెట్లతో సినిమాలు తీసి సబ్జెక్టు కంటెంట్ లేకుండా ఒక 3-4 ఫ్యామిలీలు బ్రతికి దాన్నే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటున్నారు. అది కాదు. అదే 3 కోట్లతో స్టార్ట్ చేసి 30 కోట్లలో 10 సినిమాలు తీసి 300 మందికి కొత్త వాళ్ళకి లైఫ్ ఇస్తే అది అసలైన ఇండస్ట్రీ అని చెప్పేసి అదే కంటెంట్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే కంప్లీట్గా యువతరానికి బేస్ చేసుకున్నటువంటి ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ. ఇది నాది ఏంటంటే తెలుగులో హైదరాబాద్ అండ్ చెన్నై అండ్ ముంబైలో కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నాయి. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టాలెంట్ని ఎంకరేజ్ చేయడం యంగ్స్టర్స్లో. అది ఎవరైనా సరే, చాలామంది సింగర్స్ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలామంది డాన్సర్స్ ఉన్నారు, ఎవరికి కూడా ఆపర్చునిటీ అందుబాటులో లేకుండా అయిపోతుంది. దాని అందరికీ నేను ఏంటంటే రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్.com అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆన్లైన్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు ఈషా అగర్వాల్ కానీ మిగతా ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చారు. కాబట్టి టాలెంట్ ఉన్న పర్సన్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ది లవర్స్ పార్క్, ఇది తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్ల్లో చేయడం జరుగుతుంది. ఇదేంటంటే సబ్జెక్ట్లో వన్స్ అప్ ఎ టైమ్ అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు ఉన్న జనరేషన్స్లో వాళ్ళకేమో వాల్యూస్ ఉండేవి. అప్పట్లో టెక్నాలజీ లేదు. అదే సెకండ్ జనరేషన్ మదర్ ఫాదర్ ఏజ్ గ్రూప్లో ఉన్న జనరేషన్కి వచ్చేసరికి లిటిల్ బిట్స్ 50% టెక్నాలజీ ఉంది, 50% వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్స్కి వాల్యూస్ లేదు, ఓన్లీ ఫర్ వీ హ్యావ్ టెక్నాలజీ. దాన్ని బట్టి ఏంటంటే యువతరం అంతా ఫేస్బుక్కి, వాట్సాప్లకి, ట్విట్టర్లో కానీ సోషల్ వెబ్సైట్కి కనెక్ట్ అయిపోయి అసలైన రిలేషన్షిప్ మర్చిపోతున్నారు. ఈవెన్ సోషల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని తీసుకోండి, ఎవరికి కూడా వాల్యూస్ లేకుండా ఎప్పుడు ల్యాప్టాప్ కానీ ఫోన్స్కి కానీ పరిమితం అయిపోయి ఉంటున్నారు అనమాట. ఇలా కాకుండా యంగ్స్టర్స్ ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను బయటికి తీయాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఏంటంటే పిలవగానే మన మీడియా మిత్రులు అందరూ వచ్చారు, ప్లస్ మన కవిత గారు కానీ మిగతా ఆర్టిస్టులు కానీ చాలామంది రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది మనం 3 monthsకి ఒక ప్రాజెక్ట్ చొప్పున, ఇది మెయిన్ ఉద్దేశం అనమాట. మన బ్యానర్ తరఫున మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒక ఫీచర్ ఫిల్మ్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ 3 months కంటే అది తెలుగులో అయినా తమిళ్లో అయినా హిందీలోనైనా. యాక్చువల్లీ ఎవ్రీ 3 months చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ యువతరం ఎవరు కూడా ఇందులో సీనియర్స్ సపోర్ట్ ఉంటుందన్నమాట. రోల్స్ వరకు మన కవిత గారు, నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు, మిగతా సీనియర్ ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేస్తున్నారు. అలా దాంతోపాటు అంటే అందరూ యువతరం, 4 హీరోలు 4 హీరోయిన్స్ బేస్ చేసే సబ్జెక్ట్ ఇది. కంప్లీట్ వాల్యూస్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమా ఇది. ఒక 6 generations తీసుకుంటున్నాం అనమాట. ఒక ఫీమేల్ టీనేజ్ జనరేషన్స్, ఒక యంగర్, ఒక మీడియం ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి లవ్ వాల్యూస్ ఎలా ఉంటుంది అనే సబ్జెక్టే ఇది. ఇప్పుడు ఏంటంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్లో కూడా ఇప్పుడు ఈ రోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తే అందరూ ఎవరినైనా ఒక మీడియాలోకి వెళ్ళి మీరు ఈ లైఫ్ మీకు ఓకేనా అంటే ఎవరు కూడా ఇది ఎలా అయితే మేము మళ్ళీ బ్రతకం అంటారు. ఎందుకంటే లైఫ్ని ఒకసారి డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు 20 years నుంచి వాళ్ళ ఫైర్ ఎక్కడి నుంచి 18 to 25 మధ్యలోనే ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్లో ఇప్పుడున్న యువతరం అంతా పబ్స్కి లేకపోతే మిగతా అదర్ అవకేషన్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ ఏజ్ గ్రూప్లో అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు ఆ టాలెంట్ని బయటికి తీయాలనే ఉద్దేశంతోనే మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది ఇది లవర్స్ పార్క్ అనేది. అంటే ఇది ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు, క్లాప్ ఏమో కవిత గారు కొట్టారు, ప్లస్ శివకుమార్ గారు ఏమో పూజ స్క్రిప్ట్ అందించారు. మీరందరూ అనుకుంటారు లవర్స్ పార్క్ అని, దీంట్లో గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదరు టచ్ చేసే ఎమోషన్స్ చాలా ఉన్నాయి. నేను ఆ కథ విన్నప్పుడు మామూలుగా కథలు వినగానే అబ్బాయి ఈ కథలో చాలా చేయాలి సార్, కామెడీ చేయాలి సార్ అన్నాడు. ఫస్ట్ టైం మీరు సక్సెస్ కొట్టారని చేయించాను.
ఎందుకంటే అంత బాగా నేరేట్ చేశాడు కథ. గ్రాండ్ ఫాదరు, ఒక ఫాదరు, ఎమోషన్స్, లవర్స్ పార్క్ అంటే ఇప్పుడు వస్తుండేది ఈ వెబ్సైట్లు, వాట్సాప్లు, దీనితో పాటు అవి వాటి వల్ల ఎంత నష్టం, ఎంత లాభం ఉందో, ఎంత నష్టం అనేది కొత్తగా చెప్పాడు. Hello everyone, my name is Isha Agarwal. I'm Miss India Exquisite 2015, and since then I'm into modeling and into movies. I'm also doing some Bollywood movies. Vijay Reddy approached me for this movie. I really like the concept of this movie is about love and technology. So today technology is becoming master. Technology should be a slave of man, but there are no values, no love, only technology. Like if we text, okay I love you, okay I break up with you, it's all in the words, no emotions. So I really like this concept, and I'm really happy to be a part of this big project, and I wish everyone a lot of luck. And this movie is gonna be super amazing because it will show the reality of society today, and we should learn a lot of things from this movie. I'm looking forward to act this in movie, and I'm really happy. సమాజంలో మీన్స్ సొసైటీలో నార్మల్గా మనిషికి కావాల్సింది గుర్తింపు. ఆ గుర్తింపు పొందాలంటే ఆ మనిషికి సినిమాలోనే ఇప్పుడు ఫలానా బిజినెస్ మ్యాన్ అని చెప్పలేము, ఈ పిల్లగాడు అలా యాక్ట్ చేశాడని మనం చెప్పగలుగుతాము. అండ్ మై సెల్ఫ్ రిషిక. యాక్చువల్గా మేము ఇండస్ట్రీకి ఫ్రెషర్స్, అండ్ రీసెంట్గానే ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయి చిన్న చిన్న స్టూడియోస్లో చేసుకొని ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చుకున్నాం. కానీ అది మూవీస్కి కూడా యూజ్ అవుతుంది, మేము మూవీస్ కూడా అప్రోచ్ అవ్వచ్చు, అండ్ అంత టాలెంట్ ఉందని విజయ్ రెడ్డి గారు రికగ్నైజ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ డైలీ ఆఫీస్లో మేము టెక్నీషియన్స్ కూడా, అండ్ అందరం కలిసి టీం వర్క్ చేస్తున్నాము. ఇంకా మూవీ అయిపోయే వరకు అందరి సపోర్ట్ ఉంటుంది. అండ్ శివ సార్ మాకు పిల్లర్ లాగా అన్నింటికి మెయిన్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ దీని తర్వాత మాకు చాలా ఛాన్సెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, అండ్ మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసినందుకు, అండ్ మాకు మంచి పిల్లర్ లాగా ఎప్పుడూ అన్ని మంచి విషయాలు చెప్తూ ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పే శివకుమార్ సార్కి స్పెషల్ థ్యాంక్స్. Hi, this is Maggie Meghana. I'm doing costume designer for this film Lovers Park. Thanks to Vijay Reddy sir for giving all different ga undi. Fresh youngsters ki Vijay Reddy sir chance ichi